Hi friends, welcome to our channel. లాస్ట్ వీడియోలో మనం వర్డ్ ప్రెస్ అంటే ఎగ్జాంప్ ఇన్స్టాలేషన్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూసాం. సో మీరు కూడా ఇన్స్టాల్ చేశారు అనుకుంటున్నా. సో ఇన్ కేస్ చేయకపోతే వీడియో ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాలేషన్ చాలా ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. మీరు వీడియోలో చూడొచ్చు, లేకపోతే బై డిఫాల్ట్గా నెక్స్ట్ మనకి కామన్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది ఫాలో అయిపోయినా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఎగ్జాంప్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి, అంతే అనమాట. సో వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ కూడా క్లియర్గా నేను మన ముందు వీడియోలో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి చెక్ చేయండి. సో అంటే మీరు డేటాబేస్ నేము, యూజర్ నేము, యూజర్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మాత్రమే కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. అంటే కేర్ఫుల్ ఇన్ ద సెన్స్ ఎగ్జాక్ట్గా అంటే మనం క్రియేట్ చేసిన ఎంటర్ చేయాలన్నమాట. సో ఇంకా రిమైనింగ్ అంతా నార్మల్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్ థీమ్ ఎలా క్రియేట్ చేయాలి, సో బేసిక్ ఫైల్స్ ఏంటి, వర్డ్ప్రెస్ థీమ్కి ఏ ఫైల్స్ ఉంటే థీమ్ అనేది కంప్లీట్ అవుతుంది, థీమ్ అనేది క్రియేట్ అవుతుంది అనేది మనం చెక్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం ఒక వర్డ్ప్రెస్ థీమ్ కి బేసిక్ ఫైల్స్ ఏంటి, అవి ఎలా క్రియేట్ చేయాలి, సో బేసిక్ ఫైల్స్ మాత్రం ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ ఏ ఫైల్స్ అనేది యాడ్ అవుతాయో చూసుకుంటూ వెళ్దాము. సో మనకి ఓవరాల్ గా ఒక వర్డ్ప్రెస్ థీమ్ అనేది, ఒక వర్డ్ప్రెస్ టెంప్లెట్ అనేది క్రియేట్ చేయాలంటే బేసిక్ గా 2 ఫైల్స్ ఉంటే సరిపోతుంది. 2 ఫైల్స్ అంటే ఒకటి స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్, ఇంకోటి ఇండెక్స్ డాట్ పిహెచ్పి అనే ఫైల్. ఇవి రెండు ఉంటే మనకు ఒక బేసిక్ టెంప్లెట్, అంటే లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, బట్ ఒక బేసిక్ టెంప్లెట్ మనం క్రియేట్ చేసి పెట్టచ్చు. ఒక స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేసి మనం లైవ్అవుట్ చేయొచ్చు అనమాట. సో ఈ 2 ఫైల్స్ ఉంటాయని. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలంటే మనకు కొన్ని చాలా ఫైల్స్ మాత్రం అవసరం అవుతుంది. అరౌండ్ లైక్ ఒక అంటే పేజెస్, సింగిల్ పేజ్ అని, ఆర్టికల్ పేజ్ అని, ఇలా చాలా పేజెస్ ఉంటాయి అనమాట. సో మనం అవి అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. సో ఈ వీడియోలో మనం బేసిక్ ఫైల్స్ మీద ఫోకస్ చేద్దాం. సో నేను విజువల్ స్టూడియోలో మన ప్రాజెక్ట్ ని లోడ్ చేశాను. ఇక్కడ చూస్తే ఇది మన థీమ్ ఫామ్, మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అనమాట. సో డబ్ల్యూపీ అడ్మిన్ కంటెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకు కావాల్సింది డబ్ల్యూపీ కంటెంట్, అందులో థీమ్స్, అందులో ఇవి బై డిఫాల్ట్ గా వచ్చే థీమ్స్ అనమాట. ఇవి మీకు కావాల్సిన ఉంచుకోండి, అది డిలీట్ చేయడం ప్రాబ్లం లేదు. సో ఇవి బై డిఫాల్ట్ గా వచ్చే థీమ్స్ అనమాట. ఇక్కడ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఫోల్డర్ నేమ్ అంటే మన థీమ్ నేమ్ అనుకోవచ్చు. సో ఫోల్డర్ నేమ్ ఇక్కడ కస్టమ్ థీమ్ అనే ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఒకసారి అడ్మిన్ లో కూడా లాగిన్ అయిద్దాం. అడ్మిన్ లో మీకు సేమ్ చూపిస్తాను. సేమ్ టైం ఒక ఫైల్ క్రియేట్ చేస్తే మనకు ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అనేది. సో ఇక్కడ మనం ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ అపియరెన్స్ లో థీమ్స్ లోకి వెళ్ళాలి. థీమ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ మనకి కావాల్సిన థీమ్స్ అనేవి ఇక్కడ ఏమంటారు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి బ్రోకెన్ థీమ్స్ అని ఉంది. ది ఫాలోయింగ్ థీమ్స్ ఆర్ ఇన్స్టాల్డ్ బట్ ఇన్కంప్లీట్. సో మనం జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. సో ఈ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. సో ఫోల్డర్ క్రియేట్ చేయడం అది ఫైల్స్ లేవు. సో అందుకని ఇక్కడ ఏముంది, ఐ మీన్ ఆర్ ఇన్స్టాల్ బట్ ఇన్కంప్లీట్ అని ఉంది. సో నేమ్, కస్టమ్ థీమ్, డిస్క్రిప్షన్, స్టైల్ షీట్ ఈజ్ మిస్సింగ్. సో ఇక్కడ స్టైల్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఫస్ట్ స్టైల్ షీట్ అని క్రియేట్ చేద్దాం. స్టైల్ షీట్ అంటే పెద్దదేం ఉండదండి, సింపుల్. న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం, అందులో స్టైల్ డాట్ జెసెస్ అని క్రియేట్ చేయడం అనమాట. సో ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఏమైనా చేంజ్ చేద్దాం చూద్దాం. ఫైల్ క్రియేట్ చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చి ఏమవుతుంది, ఫస్ట్ టెంప్లెట్ ఈజ్ మిస్సింగ్, స్టాండ్ అలోన్ థీమ్స్ నీడ్ టు హ్యావ్ ఏ టెంప్లెట్ దట్ ఇండెక్స్ HTML ఆర్ ఇండెక్స్ టెంపుల్. చైల్డ్ టెంప్లెట్ నీడ్ టు హ్యావ్ టెంప్లెట్. ఓకే, ఇది చైల్డ్ టెంప్లెట్ మనం మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఉండే ఇండెక్స్ HTML అని ఉండాలి, లేకపోతే PHP ఇండెక్స్ డాట్ PHP ఫైల్ ఉండాలి. సో మనం ఇప్పుడు ఇండెక్స్ డాట్ PHP ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందా చూద్దాం. ఇక్కడ ఎర్రర్ ఏం లేదు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ వచ్చింది, ఇమేజ్ ఏం లేకుండా కదా. సో ఇదిగోండి కస్టమ్ థీమ్, మనం క్రియేట్ చేసిన ఫైల్ అనమాట థీమ్. సో ఇప్పుడు ఆ థీమ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అది వ్యూ సైడ్ చూద్దాం. వ్యూ అంటే డిఫరెంట్ వ్యూ ఎలా వస్తుంది చూద్దాం. అంటే మన థీమ్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. సో ఇది ఆల్రెడీ డిఫాల్ట్ వచ్చే థీమ్ అనమాట. ఇప్పుడు మన థీమ్ ని యాక్టివేట్ చేద్దాం.
సో థీమ్ అనేది యాక్టివేట్ చేసాం. సో ఇప్పుడు మన ఫ్రంట్ పేజ్ వద్దాం. ఏం లేదు, ఎందుకంటే మన థీమ్లో ఏం లేదు కాబట్టి. సో ఎందుకనమాట మనం యాడ్ చేద్దాం, మొత్తం 1 by 1 యాడ్ చేసుకుంటూ వద్దాం. సో ఇక్కడ రిమైనింగ్ వాటితో పోలిస్తే ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది ప్రివ్యూ లాగా. సో మనం ఈ ప్రివ్యూ అనేది వర్డ్ప్రెస్ లో స్క్రీన్ షాట్ డాట్ పిఎన్జి అనే ఫైల్ అనమాట. సో ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ డాట్ పిఎన్జి అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. జస్ట్ శాంపుల్, దాని సైజ్ వచ్చేసి 1200 by 900. సో మీరు ఎవరికైనా మీరు నోట్ చేసుకుంటే ఏ ఇమేజ్ అయినా సరిపోతుంది, బట్ ఫాలో అయితే వర్డ్ప్రెస్ రూల్స్ కాబట్టి. సో నేను ఇక్కడ ఒక జస్ట్ ఒక టెక్స్ట్ లా క్రియేట్ చేస్తున్నాను. కస్టమ్ వర్డ్ప్రెస్ థీమ్. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ థీమ్స్ లో మన కస్టమ్ థీమ్ లో మనకి ఓన్లీ పిఎన్జి ఫార్మాటే కావాలన్నమాట. సో మనం పిఎన్జి ఎక్స్పోర్ట్ క్విక్ ఎక్స్పోర్ట్ అది పిఎన్జి ఉంది. సో పెట్టేద్దాం. సో ఫోల్డర్ సెలెక్ట్ చేద్దాం. ర్యామ్లో డాక్స్లో డబుల్ థీమ్లో కంటెంట్లో థీమ్స్లో ఇది మన థీమ్. సో ఇక్కడ నేమ్ స్క్రీన్ షాట్ డాట్, ఓకే ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్గా పిఎన్జి తీసుకుంటుంది అనమాట. సో మనం సేవ్ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ రీలోడ్ చేద్దాం. మనం అక్కడ క్రియేట్ చేసిందే ఇక్కడ టెంప్లెట్ లా ఒక ప్రివ్యూ లాగా వస్తుంది అనమాట. మీరు వెబ్సైట్ అంతా ఓపెన్ తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు యాక్టివేట్ చేస్తాం. బట్ ఇప్పుడు మనకి థీమ్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఏం లేదు, మన ఫోల్డర్ నేమే వస్తుంది, వర్షన్ అని ఎంటీ వస్తుంది, బై అనానిమస్ అని వస్తుంది. సో వీటిని మనం చేంజ్ చేద్దాం ఇప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు చేంజ్ చేయాలంటే మనం ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. ఆ థీమ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు వర్డ్ప్రెస్ డిఫాల్ట్ టెంప్లెట్ యొక్క స్టైల్ షీట్ లో ఉండేవి పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇవి వర్డ్ప్రెస్ డిఫాల్ట్ గా ఉండే అనమాట. లైక్ వర్డ్ప్రెస్ డిఫాల్ట్ స్టైల్ సిఎస్ఎస్ లో అది ప్రొవైడ్ చేసే డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు మనం క్లిక్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ ఇక్కడ చేంజ్ అయిపోయింది. 2020 కస్టమ్ ఆ థీమ్ లో ఉందని క్లిక్ చేస్తే నేమ్, వర్షన్, ఆధరు, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మనకి కావాల్సిన అని పెట్టండి, లేకపోతే ఓన్లీ కొన్ని మాత్రం పెట్టుకోండి. ఆ థీమ్ నేమ్ ఆర్ కస్టమ్ థీమ్. సో థీమ్ యూఆర్ఐ అంటే దాని యూఆర్ఎల్ అన్నమాట. శాంపుల్ మొత్తం పెడుతున్నాం. ఇది జస్ట్ డమ్మీ యూఆర్ఎల్ అండి, ఏం లేదు. సో ఆధార్ వచ్చేసి వేరే పెట్టుకోండి, మీరు పెట్టుకోండి. ఆధార్ యూఆర్ఐ వచ్చేసి సేమ్ డమ్మీ ఏదో పెట్టేస్తున్నా. ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది నేను పెట్టాలనుకోవట్లేదు, మీరు పెట్టచ్చు. ట్యాగ్స్ ఆల్సో తీసేసాను. వర్షన్ వచ్చేసి 0.0 పెట్టేశాను. రిక్వైర్స్ అంటే ఇది వర్డ్ప్రెస్ ఏది వర్షన్ ఏదైతే అవసరం అవుతుంది, టెస్టెడ్ అప్ టు, రిక్వైర్స్, లైసెన్స్, ఇది మీరు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. నేనైతే తీసేస్తున్నాను. సో తీసేసాను. ఇప్పుడు మన కాల్స్ మాత్రం వచ్చాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను అండ్ రీలోడ్ చేస్తున్నా. ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ అదిగోండి అవర్ కస్టమ్ థీమ్ క్లిక్ చేస్తున్నాం. అవర్ కస్టమ్ థీమ్ వర్షన్ 1.0 బై ముందు ఇచ్చిన. సో ఇలా ఒక థీమ్ లో బేసిక్ ఫైల్స్ వచ్చి index.php అండ్ styles.css అనమాట. ఇవి రెండు మెయిన్ ఫైల్స్. సో థీమ్ డీటెయిల్స్ అనేది, థీమ్ ప్రాపర్టీస్ అనేది మనం
స్టైలర్ సిఎస్ఎస్లో ఇది మెయిన్ సిఎస్ఎస్ ఫైల్ అనమాట. వర్డ్ప్రెస్ ఇది ఎలాంటి థీమ్లు అయినా ఎలాంటి బిల్డర్లు అయినా స్టైలర్ సిఎస్ఎస్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ది వర్డ్ప్రెస్ అనొచ్చు, స్టైల్ షీట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇండెక్స్ అనమాట. ఇవి రెండు ఉంటే మన థీమ్ డిఫాల్ట్ అయిపోతుంది. ఇంకా ఇండెక్స్లో ఏముంది, మనకు థీమ్ లైక్ హెడర్, మనకు ఏమంటారు బాడీ, హెడ్స్, మొత్తం HTML ట్యాగ్ ఉంటుంది కదా, అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ సేవ్ చేశాను, హలో వరల్డ్ వచ్చేసింది. సో సింపుల్. ఇప్పుడు మీరు దీన్ని లైవ్ కూడా చేసేయచ్చు. ఒక స్టాటిక్ పేజ్లో మీకు నచ్చిన డిజైన్ మీకు కంటెంట్ పెట్టుకొని లైవ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఏం ఉండదు, కాంటాక్ట్ ఏం లేదు, జస్ట్ కంటెంట్ మాత్రం కాబట్టి అప్డేట్ చేసుకుని లైవ్ చేసుకోవచ్చు. బట్ మన ఫుల్ ఫ్లెడ్జ్ కావాలి కాబట్టి మన రిమైనింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక వర్డ్ప్రెస్లో ఒక వర్డ్ప్రెస్ థీమ్కి బేసిక్గా కావాల్సిన ఫైల్స్ ఏంటి, ఆ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో థీమ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అది థీమ్లో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి అనేది ఈ వీడియో మనం క్లియర్గా చెప్పాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆర్ ఏమైనా మిస్టేక్స్ చెప్పున్నా కూడా మెన్షన్ చేయండి, వాటిని క్లారిఫై చేసుకుందాం. ఆర్ నేనైనా మిస్టేక్స్ నేర్చుకొని నేను కూడా ఇంప్రూవ్ అవుతాను, మీరు కూడా ఇంప్రూవ్ అవుతాం. సో ఏమైనా డౌట్స్ అంటే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.